కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడంతో పాటు ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎలా రాబట్టుకోవాలనే అంశంపై చర్చించి అధికారులకు మార్గనిర్దేశం చేయనున్నారు. ఇక ఎల్ఎన్టీ మెట్రో రైల్ టేకోవర్ ప్రక్రియపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. వచ్చే నెల 31లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది తెలంగాణ సర్కార్. మెట్రో టేకోవర్, 2వ దశ మెట్రో విస్తరణపై మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టుపై చర్చించనున్నారు. అన్నదాతలకు రైతు భరోసా ఆర్థిక సహాయం చెల్లింపుపైన కేబినెట్లో చర్చించి ఇవాళ ప్రకటన చేసే అవకాశం ఉంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ అయితే కొనసాగబోతోంది. ఎజెండాలోని అంశాలను పూర్తిగా మా ప్రతినిధి తిరుపతి చారి సెక్రటేరియట్ నుంచి అందిస్తారు. చారి. సునీల్, మరి కాసేపట్లో 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలోని 6వ ఫ్లోర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ కేబినెట్ సమావేశంలో అనేక కీలక అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇందులో భాగంగా మొదటగా తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అంశంపైన చర్చించబోతున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగాలి, ఏ అంశాలపై చర్చించాలి అనే అంశంపైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఉన్న పెండింగ్ బిల్లులు, ఇంకా సవరణలకు సంబంధించిన అంశాలు, బడ్జెట్కు సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ, గవర్నర్ ప్రసంగం సంబంధించిన తేదీల నిర్ణయం తీసుకొని మార్చి 2వ వారంలో ఇటు బడ్జెట్ సమావేశాలను ఒకవైపు ఈ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేసి ఈ సమావేశాల సందర్భంగా బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు కొనసాగించాలా అనే అంశంపైన ఈ కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తానికైతే తెలంగాణ బడ్జెట్ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగానే కేబినెట్ సమావేశాల్లోనే బడ్జెట్ తేదీల ఖరారు తర్వాత ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన అంశంపైన చర్చించబోతున్నారు. ఈ ఎన్నికలను నిర్వహించాలా లేకపోతే తర్వాత నిర్వహించాలా అనే అంశాలపైన ఈరోజు చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు 10వ తరగతి, మరొక వైపు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విషయంలో ఒకవేళ సాధ్యాసాధ్యాలను చూసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటుగా మరొక వైపు ఇప్పటికే ఈ రాష్ట్రంలో జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలు కానీ, జూబ్లీహిల్స్ బైపోల్ కానీ, అదేవిధంగా ఇటు సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు కానీ, ఇటు మున్సిపల్ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాబట్టి ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీంతోపాటు ఇక రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి ఒకవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఆ రైతు భరోసాకు సంబంధించిన 9,000 కోట్ల రూపాయల నిధుల సమీకరణకు సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది, నిధుల సమీకరణ జరిగితే రైతు భరోసా ఏ తేదీలలో ఇవ్వచ్చు, ఎప్పటి వరకు క్లోజ్ చేయవచ్చు అనే విషయాలపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. దీంతో పాటు ఇక మెట్రో రైలు 2nd ఫేజ్కి సంబంధించిన నిర్ణయాన్ని కూడా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయించబోతోంది. ఇప్పటికే మెట్రో రైలును టేక్ ఓవర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈక్విటీ కింద 2,000 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ సంస్థకు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలోనే నిర్ణయించింది. ఈ 2,000 కోట్ల రూపాయలు చెల్లించడం, అదేవిధంగా మార్చి 31లోగా దీన్ని పూర్తిగా ప్రాసెస్ అంతా పూర్తి చేయడం లాంటి అంశాలపైన కూడా ఈ కేబినెట్లో సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా 13,000 కోట్ల పెండింగ్ అంటే బ్యాంకు రుణాలు మెట్రో రైలుకు ఉన్నాయి. ఆ రుణాలకు సంబంధించి ప్రభుత్వానికి బదలాయించే అంశంపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. దీంతో పాటు మరొక ముఖ్యమైన అంశం ఇరిగేషన్ ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇతర ఇంకా ఎత్తిపోతల పథకాలు కావచ్చు, మరొక వైపు ఇక సీతారామ ప్రాజెక్టు కావచ్చు, ఇక కాళేశ్వరంలోని ఏదైతే దెబ్బతిన్న బారాజులకు సంబంధించిన పనులకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సునీల్. ఓకే చారి, థ్యాంక్ యూ.